చూసారండి వర్షం హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి విపరీతమైనటువంటి వర్షం అండి. ఇందాక ఒక గంట నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఇంటి దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉందండి. దీని నుంచి ఆ మామిడి చెట్టు నుంచి తర్వాత కొబ్బరి చెట్టు కూడా ఉందన్నమాట. అందుకే గబగబ ఇంటికి వచ్చేస్తాను నేను. ఎందుకంటే ఈ కొబ్బరికాయలు ఏవైతున్నాయి అవి దన పడిపోతున్నాయండి. మొత్తం ఒక బస్తాడు పడ్డే దాదాపు. అక్కడ ఉంటే తలగా పగిలిపోయేది అసలు. నిజంగానే అండి వాన పడ్డప్పుడు బయటికి వెళ్ళడం అనేది ఎంత ప్రమాదకరమో అదే నాకు అర్థమవుతుంది. అయితే ఒకటండి, చాలా రోజుల పాటు మనం ఎండ వేడిమి చూసాం, చాలా ఉక్కపోతకు గురయ్యాం. సో ఇప్పుడు నగరం అయితే చల్లబడిపోయింది. కాకపోతే ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు అంటే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన జాగ్రత్తలు మనం తీసుకుంటామండి, ఎండలో బయటికి వెళ్ళకపోవడం అవన్నీ కూడా. అలాగే వాన పడ్డప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. గబగబా ఇంటికి వెళ్ళి చూసారండి కొబ్బరి చెట్టు నుంచి ఎలా పడిపోయిందో కొమ్మ. ఇలా పడిపోతుంటాయండి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇంటి పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటే చాలా డేంజర్ పరిస్థితి ఉంటుందండి. గోడలు కూడా నానుంటాయి అన్నమాట. అలాగే ఈ రైలింగ్ ముందు చూసారండి, రైలింగ్ కూడా దన కూలిపోతుంటుందండి. అలాగే రోడ్ దాటినప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే మనకి మాన్యువల్స్ అనేవి ఉంటాయన్నమాట. చూసారండి వర్షం దంచి కొడుతుంది. కార్లు అయితే వాషింగ్ అయిపోతున్నాయండి అవి. అంటే అలాని కాదు కానీ బళ్ళు స్టార్ట్ కావండి వానలో ఉండడం వల్ల. మనం ఏదో వాషింగ్ అయిపోయింది అయితే అనుకుంటాం కానీ అదంతా వేస్ట్ మాటలండి. అవి అసలు బండి స్టార్ట్ కాదనమాట. ఇక్కడ చూడండి నా ఫోన్ కూడా తడిచిపోతుంది మొత్తం. ఈ రోజులో నీళ్ళు వెళ్తున్నాయండి మొత్తం. జాగ్రత్త అండి, టేక్ కేర్. ఇంటికి రావాలని తొందరలో గబగబ వచ్చేయకండి. అలాగే బట్టలు ఆరేసామని చెప్పి గబగబా పైకి వెళ్ళిపోయి ఈ కరెంటు వైర్లు ఉంటాయండి, ఎమా డేంజర్ ముందే చెప్తున్నాను. అలాగే బ్లాక్ చేసే వాళ్ళు కూడా గబగబా వాళ్ళలో పరిగెట్టుకుంటూ వచ్చి బ్లాగులు చేయకండి, అవసరం లేదండి. నువ్వెందుకు చేస్తున్నావు అంటే నాకు ఒక అంటే నేను కూడా చేయదు కానీ చేస్తున్నాను. కరెంట్ చూసారండి ఈ వైర్ల కింద నిలబడ్డా కానీ అలా ఎప్పుడు చేయకండి. డూ టేక్ కేర్. ఇందాకే చెప్పాను కదండి, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన జాగ్రత్త తీసుకోవాలి, వాన ఎక్కువ పడుతున్నప్పుడు ఒక రకమైన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి. వాన అయితే ఇంకా దంచుకుంటే ఆస్కారమే ఉందనిపిస్తుందండి. అలాగే కొబ్బరి చెట్టు గురించి చెప్పాను కానీ మా ఇంటికి కొబ్బరి చెట్టు అనమాట. ఒక బస్తాడు కొబ్బరికాయలు పడ్డాయండి దన అక్కడ నేను చూపిస్తాను రేపు ఈసారి. నెత్తి బయలుపోద్దండి బాబు. కొబ్బరికాయలు ఫ్రీగా వచ్చాయని అనవచ్చు కానీ అంటే మాకు కాదు, పక్కింటి వాళ్ళు కదా అయినా సరే ఈవెన్ చెప్తున్నానండి. అలాగే మామిడికాయ కూడా కొంచెం పురుగు వచ్చేసిందని తెంచి ఉంటే బాగుండేది. వానలు పడిన తర్వాత మామిడికాయకి పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట. ఏదైనా రైతుకి అకాల వర్షాలు మాత్రం నష్టాన్ని గురి చేస్తున్నాయి. అలాగే వరి కుప్పాలు తడిచిపోయాయండి పాపం. నేను కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు మార్కెట్ ఏరియాలో వరి అనేది బయటే పోసి దాని మీద పట్టలు కప్పించడం, రైతు బాధ తలుచుకుంటుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందండి. నిజంగానే రైతే రాదండి, రైతు లేనిది మనం లేమండి. మనకి తిండి పెట్టే రైతుని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఎంతో చొరవ చూపించి ధాన్యం ఏ రకంగా ఉన్నా సరే కొనుగోలు చేయాలండి. రైతుని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, ప్రతి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. అందరూ కూడా చేస్తూనే ఉన్నారండి, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసేది లేదు. కానీ ఇంకా కూడా చేసి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేలాగా మనం చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైతన్నలకు అందరం కూడా ఈ అకాల వర్షాల సమయంలో బాసటగా నిలుద్దాం. ఒక పౌరుడిగా ప్రభుత్వం కానీ మన ఏదైనా అడిగినట్లయితే తప్పనిసరిగా ఆ పని మనం చేద్దామండి. రైతే రాజు కావాలి.